చర్చలు ప్రారంభించిన తరుణం వేరుకు సమావేశంలో పాల్గొన్న అన్ని సంఘాలు వివిధ రాజకీయ పార్టీ పెద్దలకు పాతికేయ ఎలక్ట్రిక్ సోదరులకి నమస్కారం. ఈరోజు నేను అంశం మీద చర్చ రాజ్యాంగం మీద కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను దృష్టి పెట్టుకుని పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు జరిగిన సందర్భంగా ఏం జరిగిందో అనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మాట్లాడడం అనేది ఈ రెండు అంశాల మీద జరుగుతున్న ఈ చర్చలో భక్తులందరూ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని అందరూ నిరసించారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన వాక్యాలను కూడా నిరసించారు. దానికి తగిన కారణాలు ఆధారాలు చూపెట్టారు. చాలా సంతోషం. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఈ దేశానికి నూతన రాజ్యాంగం రాయాలని దేశ ప్రజల ముందు నేను ప్రతిపాదన పెడుతున్నానని చెప్పి బహిరంగంగా కేసీఆర్ గారు ప్రకటించారు. దాని తర్వాత అవును నూతన రాజ్యాంగం రాయాల్సిందని చెప్పి తన కుటుంబ సభ్యులు కొంతమంది దళాలు కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడితే రాజ్యాంగంలోకి వస్తే కబడ్డాలన్నట్టుగా రాజ్యాంగాన్ని కాదు మార్చాల్సింది ముఖ్యమంత్రిగా నిలు మార్చితే రాజ్యాంగానికి తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందన్నట్టుగా మెజార్టీ పార్టీలు మెజార్టీ సంఘాలు మేధావులతో సహా తమ అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పటికే తేలిపోయింది. ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో నూతన రాజ్యాంగం రాయాలనుకునే వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు. రోజు రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలనుకునే వాళ్ళు ఈ చర్చలో సంఖ్యాపరంగా పెరుగుతున్నారనే విషయం కూడా మనకు స్పష్టంగా ఎదురవుతారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఒక సందర్భంలో సోదరులు కోదారం గారు ఇక్కడి రౌండ్ టేబుల్ సమస్య పెట్టారు. నేను వచ్చాను. మళ్ళీ మాదిరి సోషలిస్ట్ పార్టీ ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా మొన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రౌండ్ టేబుల్ జరిగిన చర్చలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మాట్లాడుతూ అవును నేను అన్నదాంత తప్పిందని చెప్పి నేను దానికే కట్టుకోవాలని చెప్పి ఎందుకు రాజ్యాంగాన్ని శాతం కోసం రాజ్యాంగాన్ని కొత్తగా రాస్తే తప్పింది అని. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పోరాటంలో దళితులు ఉండడం వల్ల రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద గౌరవం ఉన్న వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యం అవుతున్న సమయంలో ఎవరి భుజం మీద పెట్టి మళ్ళా ఆ రాజ్యాంగాన్ని కొట్టాలనుకున్నప్పుడు మళ్ళీ దళితుల భుజం మీదే తుపాకు పెట్టి కొట్టాలని చెప్పి కేసీఆర్ భావించుకొని దళితులకు 19% రిజర్వేషన్లు అమలు జరగాలంటే రాజ్యాంగం కొత్త రాజ్యాంగం రాయాలనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అంటే మా భుజం మీద తుపాకు పెట్టి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్రకు తెరలేపిండే విషయం కూడా మనకు అవసరం లేదు. ఇక చర్చలో ఒక సోదరుడు ప్రశ్నిస్తే దళిత సంఘాలు నువ్వు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినావని చెప్పి విమర్శలు పెడుతున్నాయి కదా అని చెప్పి ఒక మాట చెప్పాలంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని ముందు నడిపించే కాడ ప్రస్తుతం ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అన్ని శక్తులు కూడా కడుతున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంఆర్పిఎస్ ను మనసులో పెట్టుకొని ఎంఎస్పీ మనసులో పెట్టుకొని దళిత సంఘాలు ఈ మాట మాట్లాడుకునేది వ్యతిరేకంగా మాట్లాడితే అసలు రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం లేదు, వాళ్ళేది రాజ్యాంగం మాట్లాడేదని మాట్లాడారు. చూసి మాట్లాడారు అంటే రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు ఎవరికైనా లేదంటే దళితులకు లేదని మళ్ళా రాజ్యాంగం మీద ఎవరైనా మాట్లాడాలి, దళితులు మాట్లాడేది మళ్ళీ ఎక్కడికి పోతున్నాం. అందరూ చెప్పేసుకోవచ్చు, దళితులు చెప్పేసుకోవచ్చు కదా అన్న రోజులు ఉన్నాయి కదా. అందరూ మంచి బట్టలు కట్టుకోవచ్చు, దళితులు మాత్రం మంచి బట్టలు కట్టుకోవద్దని మాట రోజులు ఉన్నాయి కదా.
అందరూ దేవాలయంలో రావచ్చు కానీ దళితులు మాత్రం రావాలనే రోజులు ఉన్నాయి కదా. అందరూ మాట్లాడవచ్చు 10 మందిలో, దళితులు మాకు చెప్పేదని అన్న రోజులు ఉన్నాయి కదా. కేసీఆర్ మనకు అదే అన్నాడు. కేసీఆర్ గారు మనకు అదే అన్నాడు. రాజ్యాంగం మీద దళితులేంది, దళిత సంఘాలు మాట్లాడేది, వాళ్ళ సంబంధం ఏంది అన్నాడు. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని మేము కాపాడుకుంటేనే మా ఆత్మగౌరవం నిలబడతాయి. అది దుర్వినియోగం అవుతే కూడా ఇంకోటి నష్టం జరుగుతుందని చెప్పి మేము దుర్వినియోగం కాకుండా కూడా చూసే బాధ్యత కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి రాజ్యాంగం మీద అందరూ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు అదే రాజ్యాంగం మీద దళితులకు దళిత సంఘాలకే మాట్లాడే స్వేచ్ఛ లేదంటే మనం అవమానించినట్టే. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కేసీఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసీఆర్ మీద మేము పెట్టేది తప్ప అవుతుందా రైట్ అవుతుందా మీరే చెప్పాల్సింది అనిపిస్తుంది. ఎవరిని మాట్లాడుతున్నారు? రాజ్యాంగం మీద ఒక దళితులే మాట్లాడుతున్నారు, దళిత సంఘాలు మాట్లాడుతున్నారు కదా. అంటే దళితులకు మాట్లాడే స్వేచ్ఛ లేదని చెప్పి ఒకనాడు అన్నట్టుగా మన ఇప్పుడు అన్నట్టే కదా. ఒకనాడు అంటే పట్టది చెల్లుబాటు అయింది, కానీ ఇప్పుడు అది చట్టం కదా. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఉన్నట్టే దళితులకు ఉన్నది కదా. ప్రశ్నించే స్వేచ్ఛ అందరికి ఉన్నట్టే దళితులకు ఉన్నది కదా. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ దళితులకి వెళ్ళాలంటే మా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఇది ఎస్సీ యాక్ట్ కింద అవుతుంది కదా. ఎస్సీ అట్రాసిటీ పరిధిలో అవుతుంది కాబట్టి తెలంగాణలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కేసీఆర్ మీద ఖచ్చితంగా కేసులు పెట్టమని చూసుకుంటున్నాను. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా మాకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన అన్న మాటకి నేను చెప్తున్నాను, మీరు గమనించండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కాపాడుకోవడం ఎంత బాధ్యత తీసుకుంటామో అది దుర్వినియోగమైనప్పుడు కూడా దాన్ని తప్పుపట్టే బాధ్యత కూడా తీసుకున్నాం. ఒక అమ్మాయి, మా గిరిజన అమ్మాయి మీద 139 మంది ఎవరో అత్యాచారాలు చేసిందని చెప్పి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ కూర్చొని అది కరెక్ట్ కాదని చెప్పి ఆమెతో అనిపించి ఆ కేసు చాలా మంది లేకుండా చేసింది కూడా ఎంఆర్పిఎస్ అనేసుకోండి మర్చిపోతాను సార్ అని కోరుతున్నాను. అంటే చట్టాన్ని కాపాడుకోవడం ఇట్లాంటి వస్తాయి కదా. చట్టం ఎక్కడైనా దుర్వినియోగం అయితే దాని దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కానీ ఇంత ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం ఉన్నదో కూడా మరి దళిత సంఘాలకు రాజ్యాంగం మాట్లాడే హక్కు లేదని మాట్లాడడం అంటే మమ్మల్ని అవమానించినట్టయింది. కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం. మా ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ శ్రేణులు మాత్రం అన్ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసీఆర్ మీద కేసులు పెడతామని ఇసుకోవడం స్పష్టం చేస్తున్నాం. ఇక రెండోది మీరు దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, రెండోది ఏంటంటే నన్ను జైల్లో పెట్టే దమ్ముందా అని చెప్పి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికో కేంద్రానికో సవాలిస్తాడు. ఎందుకంటే మీరు జైలు పంపిస్తామన్నది ఎవరు? ఒక బండి సంజయ్ గారు అంటారు, లేదా వాళ్ళ సంవత్సరం చాలా మంది అంటారు. అంటే సవాల్ ఇస్తుంది ఎవరికి? బీజేపీలకైతే సవాల్సిన డైరెక్ట్ దమ్ముందా అని చెప్పి నేను అంటున్నాను. బీజేపీ నేను జైలు పెడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ ప్రభుత్వం పోయిన తర్వాత రాబోయే ప్రభుత్వం ఏదైనా అది మాది కావచ్చు, మా మిత్రులు కావచ్చు, మొట్టమొదటిసారి జైలుకు మీరు పంపే బాధ్యత నేను మాత్రం తీసుకుంటా. కేసీఆర్ నేను జైలు పెట్టాను. నువ్వు ఆ రోజు ప్రగతి భవన్లో ఉన్నావు, ఫామ్ హౌస్ పడుకుంటావు. ఫామ్ హౌస్లో కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కలుగులో దాక్కున్నా కుంచుతో ఛాన్స్ చేసి జైలు పెట్టాలన్న విషయం నేను మాట్లాడుతున్నా. దమ్ముంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. 3 కారణాల వల్ల ఆయన నష్టం తప్పదు భవిష్యత్తు. మా ప్రభుత్వం వచ్చినా, మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా, మా మిత్రుల ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? మేము అవసరం అవుతామంటే కదా. మా ప్రభుత్వం నేను వచ్చినా లేదా మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా అవును 3 కారణాల వల్ల ఆయన జైలు పెడతాం. ఒకటి, మాకు రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు లేదన్నందుకు ఎస్సీ యాక్ట్ ప్రకారం. 2, మమ్మల్ని మోసం చేసినందుకు. దళితులను మోసం చేయడం కూడా ఉండేది కదా. 420 వస్తుంది కదా. దాని కింద 12 సంవత్సరాలు మాట్లాడింది కదా. తెలంగాణ ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రి అవుతుంది 12 సంవత్సరాలు మాట్లాడింది కదా. 12 సంవత్సరాలు మాట్లాడి ఆ ముఖ్యమంత్రి సీట్ తనలాకోవడం అంటే మమ్మల్ని చీట్ చేసినట్టే కదా. ఒక చీటర్ కింద కూడా, ఒక 420 కింద కూడా ఆయన మీరు చేసినట్టు ఖచ్చితంగా జైలు పంపే బాధ్యత కూడా నేను చేస్తుంటాను కోరుతున్నాను. ఈ విషయంలో ఎందుకు దగ్గర ప్రసక్తి లేదు. మూడో విషయం చెప్తున్నాను. ఒకటోమో
యాక్ట్ కింద అవుతుంది, 2/420 కింద అవుతుంది. మూడో విషయం కూడా గుర్తు చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు జనాభా దామాస్ ప్రకారం మా వాట మాకు ఖర్చు పెట్టాలి. అవి ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించడం కూడా నేరమే. మా జనాభా దామాస్ ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు ఖర్చు పెట్టకుండా, మా అభివృద్ధికి, మా విద్యకు, మా ఉపాధికి, మా అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా అవి వేరే చోటికి మళ్లించడం కూడా నేరమే, చట్టరీత్యా నేరమే. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించడం అనే విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు. నీకు దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నీ 7 సంవత్సరాల పాలనలో నువ్వు ఏ దేవాలయం ఇప్పుడు కడుతున్నావో, కొత్తగా మళ్ళా పునరుద్ధరిస్తున్నావో, ఆ యాదవ్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి ₹1 కూడా పక్కదారి పట్టించలేదని చెప్పి నీకు దమ్ముంటే ప్రమాదం లేదు. కానీ ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి నీ అవసరం కోసం ఉపయోగించుకున్నావు అనే విషయం కూడా రుజువు అవుతుంది కనుక, మా నిధులు మాకు ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించింది కూడా నేరమే కనుక, ఆ నేరం కింద కూడా కష్టంగా అరిచేక తప్పదు. నువ్వు జైలు పెట్టేద్దాము, ఈ కేంద్ర ప్రభుత్వం అనుకునేది నాకు లేదు, కానీ మాకు మాత్రం అన్నదాయిస్తున్నా. ఈ 3 కారణాల వల్ల నేను భవిష్యత్తులో అరెస్ట్ చేయక తప్పదు. నీ అరెస్టుని ఎవరు ఆపలేరు అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఇక రెండో విషయం, రాజ్యాంగం ఎందుకు అంటున్నారు? రెండోది, రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు మాకు లేదా? ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులమేగా, ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులమేగా, ఈ దేశ కుల వ్యవస్థలో ప్రపంచంలో ఎంత మేధావైన అంబేద్కర్ కూడా దళితుడే కదా. మా దళితుడైనా మా తాత రాసిన రాజ్యాంగం మీద మేము మాట్లాడకపోతే, నువ్వు తాత రాయలేదు, నువ్వు తండ్రి రాయలేదు, నువ్వు రాయలేదు, నువ్వు మాట్లాడకపోతున్నది. మా తాత రాసిన రాజ్యాంగం మీద మాకు మాట్లాడే హక్కు లేకపోతే, మా తాత రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత నాకు లేకపోతే, మా వాళ్ళకు లేకపోతే మీకు కదా. ఈ దేశ వ్యవస్థలో అంబేద్కర్ దళితుడే కదా, ఈ దేశ వ్యవస్థలో మందక్షమాన్ కూడా దళితుడే కదా. ఆయన రాసిన దానికి మేము వారసులం అనుకుంటే కాపాడుకునే బాధ్యత కూడా వారసులకు ఉండదు కదా. అందరి కోసం రాసిండు, కానీ రాసింది మాత్రం దళితులే కదా. మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాకు ఉన్నది కదా, ఉన్నదా లేదా? మీ తాత రాయలే, మీ తండ్రి రాయలే, మా తాత మా తండ్రి సమానం రాశారు. రెండో విషయం, నువ్వు రాజ్యాంగానికి దళితులకు ఏం సంబంధం మాట్లాడతావా? అసలు దళిత సంఘాలు లేకపోతే నేను ఈ తెలంగాణ గడ్డ మీద అసలు బతికించడం కూడా, దళిత సంఘాలు లేకపోతే, ఎంఆర్ఎస్ లేకపోతే నేను తెలంగాణలో జీవించే హక్కు కూడా నిర్ణయించగలరా? ఏ విధంగా? నువ్వు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమోదించగలి ఒకరోజు జైల్లో పెట్టి నేను బెదిరిస్తే ఆశ నెరవేరక ముందే నువ్వు రాజీ పని నువ్వు నిమ్మరసం తీసుకున్నాడు. ఒక రోజుకే భయపడి నిమ్మరసం తీసుకున్నాడు. ఖమ్మంలో నిమ్మరసం తీసుకుంటే నీ మీద తెలంగాణ సమాజం మొత్తం తిరగబడ్డది. నీ మీద తెలంగాణ సమాజం మొత్తం ఎప్పుడు తిరిగింది. అదే నీకు జీవించే హక్కు లేదు, పిరికోడికి ఆశంగా రాజీ పడ్డోడికి నీకు జీవించే హక్కు లేదని చెప్పి తెలంగాణ సమాజం ఎదుగు తిరిగితే ఈ ఎంఆర్ఎస్ దళిత సంఘాలు ఇచ్చిన సూచన మేరకే నువ్వు మళ్ళీ దీక్ష కొనసాగించిన విషయం నువ్వు మర్చిపోవద్దని మీకు అనిపిస్తుంది. నువ్వు 48 గంటల్లోనే దీక్ష కొనసాగించినావు కదా, దీక్ష విరమించినావు కదా నిమ్మరసం తీసుకొని. 48 గంటల్లోనే విరమించిన తర్వాత తెలంగాణ సమాజం నీకు ఎదురు తిరిగింది. ఆ ఎదురు తిరిగిన సమయంలో నీకు మళ్ళా దీక్ష కొనసాగించమని చెప్పి సూచన చేసి నేనే కదా. మా సూచన మీరకే నువ్వు మళ్ళా దీక్ష మళ్ళీ కొనసాగించావు కదా. లేదా అక్కడ విరమించుకొని డైరెక్ట్ నువ్వు హైదరాబాద్ దగ్గరకు వచ్చేవాళ్ళవా? అక్కడ విరమించుకొని ఆ ఖమ్మం నుంచి తెలంగాణ హైదరాబాద్ దగ్గర వచ్చి రాణించేవాళ్ళ? నువ్వు మళ్ళా దీక్ష కొనసాగడానికి కారణం ఈ దత్త సంఘాలు నీకు సూచన చేయడం వల్లే కదా. ఈ దత్త సంఘాల సూచన లేకపోతే నువ్వు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నేను ఉండనిచ్చేటట్టు కాదు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఆసనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటారు కదా. మరి ఆ డిసెంబర్ 9 రాత్రి వరకు నీకు అండగా నిలబడి ఉద్యమాలు చేసి చివరికి నీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది కూడా ఈ దత్త సంఘాల లీడర్లే కదా. నీ కొడుకు లేదు కదా,
నీ అల్లుడు లేడు కదా, నీ కూతురు లేదు కదా, నీ భార్య లేదు కదా, ఎవరు లేరు కదా, ఎవరున్నారు? ఈ దళిత బిడ్డలే నీకు నిమ్మరసం కూర్చుని మంచిపోతా సైతం పోతుంది. నువ్వు తెలంగాణ గడ్డ మీద దళితులకు మాట్లాడే స్వేచ్ఛ లేదంటావా? మేము లేకపోతే నువ్వు దీక్ష జరిగేదా? మేము లేకపోతే నీ దీక్ష కొనసాగేదా? తిరిగి వారి నుండి 48 గంటల ముందే నువ్వు దీక్ష విరమిస్తే దాన్ని నిలబెట్టింది, 10 రోజులు నడిపించింది, ఆ తర్వాత దీక్ష విరమించింది దండోరా కదా. అంతేకాకుండా చెప్తున్నాను మీ దృష్టి ఒక విషయం తీసుకొస్తున్నాను. కేవలం రాజ్యాంగంలో ఆయనకు ఏ నిబంధన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. తమ్ముడు మాట్లాడేదో చెప్పారు, ఈ రాజ్యాంగం అనేది ఘన పదార్థం ఏదో పదార్థం కాదన్నది, జడ పదార్థం కాదన్నది. నిజమే, రాజ్యాంగం జడ పదార్థం కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు. జడ పదార్థం కావాలనే కోరుకున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జడ పదార్థం కావాలని చెప్పే కోరుకున్నాడు కాబట్టి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడ్డ కాంచి ఈనాటికి 70 సంవత్సరాల దాకా ఈ సమయంలో కూడా దేశ అవసరాల కోసం ఎన్నో రాజ్యాంగ సవరణలు వచ్చేసింది. దేశ అవసరాల కోసం ఎన్నో చట్టాలు వచ్చేసింది. దేశ అవసరాల కోసం ఎన్నో షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ పెరిగినాయి. 1వ రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ నుంచి 105 రాజ్యాంగ సవరణ పెరిగినాయి. 390 చట్టాల నుంచి 470 చట్టాలు కూడా పెరిగినాయి. అవును, అది జడ పదార్థం అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ ఉండేది. ఒక రాజ్యాంగ సవరణ జరిగేదిగా, ఒక షెడ్యూల్ పెరిగేదిగా, ఇన్ని చట్టాలు కూడా పెరిగేదిగా. ఇక్కడ మరి దేంతో విభేదం? కేసీఆర్ 105 రాజ్యాంగ సవరణ జరిగినాయి. ఈ రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పగలుగుతావా? 105 రాజ్యాంగ సవరణ జరిగినాయి. ఇప్పటికి నువ్వు పార్లమెంట్లో మెంబర్ ఉన్న కానుంచి మీ పార్టీ ఎంపీలు ఇప్పుడున్నంత వరకు యూపీఏ గవర్నమెంట్ లో 18 ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు 7 సంవత్సరాలు. మీరు నేరుగానైతే చట్టసభలో పార్లమెంట్ లో ఉన్నారు. యూపీఏ తీసుకొచ్చిన బిల్లులను సపోర్ట్ చేయలే, యూపీఏ తీసుకొచ్చిన రాజ్యాంగ సభను సపోర్ట్ చేయలే, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను సపోర్ట్ చేయలే, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సభను సపోర్ట్ చేయలే. అన్ని సపోర్ట్ చేశారు కదా. నీకు ఏ నిబంధన మీద, ఏ చట్టం మీద నాకు అవసరం లేదు చెప్పగలుగుతావా? 470 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టం అవసరం చెప్పండి. దమ్ముంది 105 రాజ్యాంగ సభలు ఏర్పడ్డాయి. 105 రాజ్యాంగ సభలు జరిగినాయి. ఈ రాజ్యాంగ సభ అవసరం చెప్పండి. ఇప్పుడు జరిగిన దాంట్లో నువ్వు ఒక రాజ్యాంగ సభ అనేది కూడా నువ్వు మాట్లాడలేవు. ఇది వద్దని పెరిగిన వందలాది చట్టాల మీద చట్టం వద్దని చెప్పి మాట్లాడలేదు. కానీ దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు, కొత్త రాజ్యాంగ సభలు చేసుకోమని చెప్పి అంబేద్కరే రాజ్యాంగంలో రాశారు. ఆయన ఎంత గొప్పవాడో 368కి సంబంధించిన ఆర్టికల్ మీద మాట్లాడి చెప్పాడు. చూడండి, రాజ్యాంగం సజీవమైన చైతన్యవంతమైన పత్రం. ఇది రాజ్యాంగం సజీవమైన చైతన్యవంతమైన పత్రం. దేశ అవసరాలు, లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగానికి సవరణ చేయడానికి ప్రతి రాజ్యాంగంలో అవసరమైన నిబంధనలు ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. రాజ్యాంగానికి అవసరమైన సందర్భంలో సవరణ చేసుకునే అవకాశం ఉండాలని చెప్పి ఆయనే కోరుకున్నాడు. అది ఏ విధంగా కోరుకున్నాడు, ఏ విధంగా సవరణ చేసుకోవచ్చో చెప్పేశాడు. రాజ్యాంగంలో ప్రస్తుతం ఏమున్నప్పటికీ, దయచేసి గమనించాలని ఆశిస్తున్నాను, రాజ్యాంగంలో ప్రస్తుతం ఏమున్నప్పటికీ పార్లమెంటు తన ప్రక్రియను అనుసరించి ఈ రాజ్యాంగం యొక్క ఏ నిబంధనలను చేర్పు, మార్పు లేక రద్దు ఇది చేసుకునే అధికారం ఆర్టికల్ 368 ద్వారా ఇచ్చామని చెప్పి పేర్కొన్నాడు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఇదే. అవును, చేర్చుకునే అవకాశం ఉన్నది అనుకుంటే రాజ్యాంగ సభలో అందజేశారు. కొత్త చట్టాలు తీసుకొచ్చదలుచుకుంటే వందలాది కొత్త చట్టాలు తీసుకొచ్చారు కదా. మార్పులు చేసుకోదలుచుకుంటే మార్పులు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒకనాడు చరిత్రలో ఒడియా కానీ రాజ్యాంగం ఏర్పడ్డ కాలం చాలా రోజుల పాటు దాన్ని ఒడియాగా చూశారు. కానీ అది ఒడియా కదా. కానీ మాకు ఒడియా ఉండాల్సిన మాకు ఒడియా ఉన్నది రీతి చేసి మాకు డీ చేర్చండి అని చెప్పి రాజ్యాంగ సభను తీసుకొచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఒడియా అయిపోయింది కదా.
అంటే మార్పులు చేసుకోగలిగారు కదా. పార్లమెంట్ లో మెజారిటీ ఉండే అవసరాన్ని బట్టి రాజ్యాంగ సభ చేసుకున్న రోజు అయింది కదా. ఎన్నో కొత్త చట్టాలు రాజ్యాంగ సభలు వచ్చినాయి కదా. ఎస్సీల కోసం బీసీల కోసం రిజర్వేషన్ ప్రక్రియ మొదలై మైనార్టీలు కూడా స్థానికంగా విస్తరించి చివరికి దేశంలో అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే 50% మించొద్దని చెప్పి గతంలో ఉన్న సూత్రాన్ని పక్కన పెట్టి సామాజిక అసమానత తొలగించడానికి రిజర్వేషన్లే కానీ ఆర్థికం అనే అంశం లేవని చెప్పి ఆర్థిక అంశాన్ని కూడా జోడించి మరి 102వ రాజ్యాంగ సవరణ మరి అగ్రకులాల పేదల పరిశ్రమ రిజర్వేషన్ ఇచ్చింది కదా. అంటే రాజ్యాంగ సవరణ ఉద్దేశం దేశ అవసరాలను నేర్చుకున్న స్పష్టంగా అర్థమైంది కదా. మాకు ఆ పేరు ఇష్టం లేదంటే పేరు మారింది కదా. మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి దేశంలో పోటాలు అయితే అగ్రకులాల పేదల రిజర్వేషన్ వచ్చినాయి కదా. దేంతో వినియోగం ఉన్నది, దాన్ని నువ్వు సపోర్ట్ చేశావు కదా. ఒక అక్షరం పేరు మార్చడానికి జరిగిన పార్లమెంట్ చర్చలో మీ టీఆర్ఎస్ ఎంపీ మద్దతు ఇచ్చారు కదా. అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లులో టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు కదా. ఏ దాన్ని మార్చదలుచుకున్నావు? కొత్త చట్టాలు తీసుకోవచ్చు పోనీ అందరికీ ఇష్టం లేకపోయినా సైద్ధాంతికంగా ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రం దృష్టిలో దేశ ప్రజల దృష్టిలో అంత సమానమే ఉన్నదనుకో. సమానం కాకుండా జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక హక్కు ఉన్నదని చెప్పి ఆర్టికల్ 370 ఉన్నదనుకో. ఆర్టికల్ 370 ఉండాలని చెప్పి కోరుకునే రోజు ఉంటే ఉండవచ్చు అనుకో. కానీ పార్లమెంటుకు మెజారిటీ ఉన్నప్పుడు దేశ ప్రజల అవసరాలు ఇచ్చారనుకోను, లేదా అన్ని రాష్ట్రాలు దేశానికి కేంద్రం సమానం అనుకోను 370 ఆర్టికల్ రద్దు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి రాజ్యాంగంలో ఉండబడే హక్కు మేరకే రాజ్యాంగ సవరణ మేరకే 370 ఆర్టికల్ రద్దు చేసుకోగలిగారు కదా. ఆ రద్దుకు నువ్వు సపోర్ట్ చేసావు కదా. అరే నువ్వు రద్దుకు సపోర్ట్ చేశావు, నువ్వు పెరగడానికి సపోర్ట్ చేశావు, నువ్వు మార్పుకు సపోర్ట్ చేశావు. ఇక నువ్వు ఏ రాజ్యాంగ సవరణ వ్యతిరేకిస్తున్నావు? నంబర్ 1 నీకు హక్కులే కానీ నీకు తెలుసు. నేను అంటున్నా, నేను ఫీల్ అవుతున్నా. ఇది సెంటిమెంట్ కాదు, ఇది నేను అంటున్నా, నేను సెంటిమెంట్ కాదు. కేవలం దళితుడైన అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాశాడు, అందరికంటే ఎక్కువ వివక్షమైన వాడు రాశాడు, సమానమైన హక్కులు అందరితో సమానం ఉందని చెప్పి గట్టిగా పొందుపరిచారు. కాబట్టి ఆ రాజ్యాంగం ఉన్నంత వరకు నా ఆటలు సాగమని చెప్పి కేసీఆర్ భావించుకోవడం వల్లనే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయం స్పష్టంగా అవుతుంది. అందుకు స్పష్టంగా అవుతుంది. నేను దళితులు అనే పేరు ఎందుకు వాడుతున్నానంటే కేసీఆర్ కు దళితులంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడేటప్పుడు మా భుజాలు తుపాకి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు. 12 సంవత్సరాలు ఒకే నినాదాన్ని 12 సంవత్సరాలు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలే హామీ. తెలంగాణ ఏర్పడితే దళితులే ముఖ్యం చేస్తానని చెప్పి అందుకోసం తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఆయన కోసం అంటే ఆయన కుటుంబం కోసం అంటే దళితులు ముఖ్యం చేయడం కోసం తెలంగాణ అన్నాడు. మా భుజం మీద తుపాకి పెట్టి సాధించాడు. చివరికి మమ్మల్ని మోసం చేసి తనే ముఖ్యమంత్రి తెలుసు. ఇప్పుడు రాజ్యాంగం మార్చేది కూడా దళితుల కోసమేనట, 19% రిజర్వేషన్ల కోసం అట. కానీ అదే ముఖ్యమంత్రి కాడక చివరికి తన పక్కన ఒక దళిత ఉప ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉండడం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని 5 సార్లు ఉండదని కూడా 5 సంవత్సరాలు ఉండదని కూడా పోయించుకోలేకపోయాడు. కనీసం రాజ్యాంగం వెంటనే పత్రం చేశాడు. అందరికంటే అవగాహన ముందున్న కళ్యాణాన్ని రెండోసారి తీసుకోలేకపోయాడు. పోయి మా కొప్పుడేశ్వరం తీసుకుంటారా అంటే ఆ స్థానంలో లేకుండా చేశారు. ముఖ్యమంత్రి పక్కన ఎవరు కూర్చుంటే ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పక్కనే కూర్చుంటారు కదా మా సోదరులు, మా ముస్లిం సోదరులు. కానీ రెండో ఉప ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలి? ఇంకో పక్కన కూర్చోవాలి కదా. లెఫ్ట్ ఒకరు ఉంటే రైట్ ఒకరు ఉండాలి కదా. కానీ ఒకరిని తీసేసి ఒకరిని అతన్ని పెట్టుకున్నాడు అనుకో, అంటే ఎవరిని పక్కన పెట్టినట్టు? అంటే సాధారణంగా ఒక దళితుల్ని పక్కన పెట్టుకోవడానికి అందరికి మనసు ఒప్పదు, ముఖ్యంగా దురహంకారులకు మనసు ఒప్పదు కదా. మరి దళితులని ఉప ముఖ్య స్థానం పక్కన పెట్టిందంటే మమ్మల్ని అనుదొక్కినట్టు చేసినట్టు చేశారు కదా. ఇంకొక విషయం కూడా తెలుసుకోండి, ఆయన సభామూర్తిని మాట్లాడుతున్నాడు. మరి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలన్న ఉద్దేశం కూడా ఒక దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉండాలి, రాజ్యాంగ నిర్మాత పేరు అంబేద్కర్ పేరు ఎంతకాలం ఉండాలని చెప్పి ఒక కులుగా మాట్లాడుతున్నాడు అతను. అందుకు సాక్ష్యం చెప్పనా? తెలంగాణ మీదే చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా పాటలు ఉరుదొలగించింది, కానీ ఒకే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా పాటలు ఉరుదొలగించినాయి, కానీ ఒకే పాట తెలంగాణ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి కేసీఆర్ అందరూ అంగీకరించారు. అదే పాట జయ జయ హో తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా
మాటలు చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. కేసీఆర్తో పాటు అందరూ ఆమోదించిండు. ఆ పాట ఎత్తుకుంటే చాలు నిజంగా ఏమంటారు పూర్వ కూడినట్టుగా ప్రజలందరూ కలిసి రోడ్ల మీద డాన్సులు చేసేవాళ్ళు. ఆ విధంగా అందరూ తెలిసిన విషయం. అదే పాట ఆయన పక్కన ఉండబడే కొంతమంది రచయితలు ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళు ఉంటే అది నిజంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పుడో మారింది. కానీ అందశ్రీ ఆయన ఒక దళితుడు రాసింది కాబట్టి ఆ పాట ఇంకా రాష్ట్ర గీతంగా కాలేకుండా పోయింది. ఆ పాటను మార్చడం కోసం ప్రయత్నం చేసి కూడా ఇంకెప్పుడు తీసుకొస్తారో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చింది. మర్చిపోవాలి. చివరికి ఏమన్నాడు, ఆ పాటను ఇంకా నేను సవరిస్తాను అన్నాడు. అంటే చివరికి ఆయన పేరుతో రాసుకోవడానికి మన ప్రయత్నం చేస్తున్నాం అనడానికి దళిత ముఖ్యమంత్రి అని చెప్పేమో మా ప్రభుత్వ పార్టీ ఆయన ముఖ్యం సాగిండు. ఉన్న ఉప ముఖ్యం తీసేసామో పక్కన లేకుండా చేసిండు. చివరికి అందశ్రీ దళితుడు రాసిన పాటను మాత్రం రాష్ట్ర గీతంగా చేయలేకుండా పోయిండు. చివరికి దాన్ని సవరిస్తారని చెప్పి తన పేరుతో రాసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడు. అంటే దళితుల మీద ఉండబడే ప్రేమ కంటే అది కపట ప్రేమే తప్ప, అది మనసులో ఉండబడే విద్వేషాన్ని పుట్టే తప్ప ప్రేమకు గుర్తు కాదని మర్చిపోదని సరైన అనుకుంటున్నాను. అట్లనే అంబేద్కర్ మీద కూడా అట్లనే ఉన్నదండి. సాక్ష్యం ఇంకోటి చెప్తున్నా, అంబేద్కర్ మీద చెప్తాను. మా తమ్ముడు కాంగ్రెస్ తమ్ముడు ఉన్నాడు, మా దళిత బిడ్డే ఉన్నాడు. ఇక్కడ మీరు దృష్టి తీసుకుంటుంది రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో ఒక పేరు, ఒక ప్రాజెక్టు పేరు అంబేద్కర్ కూడా ఆ ప్రాజెక్ట్ పేరు లేదు కదా. ఏంటిది? ప్రాణహిత, చేవెళ్ళ ప్రాణహిత ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో రాజశేఖర్ గారు ఎవరి పేరు పెట్టిండు? అంబేద్కర్ పేరు పెట్టింది కదా. మరి చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు పోయి ఆ పేరు తీసేసి ఇప్పుడు దాన్ని కొనసాగించిన క్రమంలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి దానికి ఏం పేరు పెట్టిండు? కాళేశ్వరం పెట్టింది కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముందు పేరు ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ముందు పేరు ప్రభుత్వం పేరేంటిది? రాజశేఖర్ గారు ప్రభుత్వం పెట్టిన పేరేంటిది? అంబేద్కర్ ప్రాజెక్టే కదా. అది అంబేద్కర్ ప్రాజెక్టే కదా. ఇప్పుడు అంబేద్కర్ పేరు ఉన్నదా? తీసేసింది కదా. అంబేద్కర్ మీద గౌరవం ఏది ఉండడానికి అంబేద్కర్ పేరు మీద ప్రాజెక్ట్ తీసేసినోడు అంబేద్కర్ పేరు రాజ్యాంగం ఉంటే ఉన్నది తరాలకు ఒక చిన్న ప్రాజెక్ట్ పేరు మార్చినాడు కదా. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం సాగులో కొత్త రాజ్యాంగం రాస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే అవసరం లేదు కదా. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే మాట రాదు కదా. ఇంకెవరి పేరైనా రావడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఈ పేరును కనుమరుగు చేయడానికి, దళితుల రాష్ట్ర రాజ్యాంగం ఎంతకాలం ఉండాలని ద్వేషించడానికి ఇది సాక్ష్యం కాదా? ప్రాణహిత ఓకే, వల్ల కాదని తర్వాత విషయం, చర్చ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చేవెళ్ళ ప్రాణహిత దానికి పెట్టిన పేరు అంబేద్కర్ పేరైతే మార్చింది కదా. మార్చింది వాస్తవమే కదా. అంటే అంబేద్కర్ మీద గౌరవం లేని సాక్ష్యమే కదా. అసలు ఆయన ఇంటి ఎదురుగా అంబేద్కర్ బొమ్మను కూడా చూడలేకుండా పోయాడు కదా. ఆయన ఇంటి ఎదురున్న పంజాబ్ గుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూడలేకుండా పోయాడు కదా. మీ అందరూ తెలుసు కదా. ఒక విషయం గ్రహించండి, నేను చెప్తున్నాను, ఒక విషయం గ్రహించండి. అక్కడ పంజాబ్ గుట్టలో పర్మిషన్ లేకుండానే రోడ్డు మీద ఈయన ప్రగతి భవన్ ఎదురున్నా, ఈయన ప్రగతి భవన్ దాదాపు దగ్గర పంజాబ్ గుట్టలో రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నది కదా. పర్మిషన్ లేకుండా ఉన్నా కదా. రాజశేఖర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కొంత మంచి చేశాడు, కొంత తెలంగాణ కూడా ఇంటర్నల్ పని చేసి మనందరూ తెలుసు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలను నిర్ణయించుకుంటే నేను మద్దతు అన్నాడు. కానీ అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ పోవాలంటే మనకు వీసా కావాలన్నట అని అక్కడ కూడా తెలుసుకుంటుంది. అంటే ఇక్కడ మాట్లాడలేదు, అక్కడ మాట్లాడుతున్నాం, అందరూ తెలిసిన విషయం కదా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంత అడ్డుకోవడానికి శక్తి మీద ప్రయత్నం చేసిన తన విగ్రహం మాత్రం పంజాబ్ గుట్టలో పర్మిషన్ ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగ నిర్మాత ఆర్టికల్ 3 పొందుపరిచిన తెలంగాణ వస్తే ఆయన విగ్రహాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయకుండా ఆయన కనీసం తీసి ముక్కలు చేసి చెత్త కుప్పలో పడేసిందంటే అంబేద్కర్ అంటే కేసీఆర్ కు ఎంత ద్వేషమో, మనసులో ఎంత కుళ్ళుకుతంత్రం ఉన్నదో ఇవన్నీ సాక్ష్యాలను తీసుకొని మర్చిపోతాను సైన్ అనుకుంటున్నాను. నేను అంబేద్కర్ గౌరవిస్తా, గాంధీని కూడా గౌరవిస్తా. స్వాతంత్రానికి గుర్తు ఒక గాంధీ, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ అందరికీ తెలిసే విషయమే. కానీ మీ అందరూ వెతుకుతున్నా ఇదే కేసీఆర్ గారికి ఇప్పుడున్న ప్రగతి భవన్కు ట్యాంక్ పాటు 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది ఏప్రిల్ 14 లేదా డిసెంబర్ 6 అయినా రావచ్చు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడికి వచ్చే నివాళులు పిలిచిపోయేవాడు. అక్టోబర్ 2 ఎక్కడ ఉంటుంది? బాబుఘాట్ ఎక్కడ ఉన్నది? లంగరావు. బాబుఘాట్ ఎక్కడ ఉన్నది? లంగరావు ఉన్నది. ప్రగతి భవన్కి ఎన్ని కిలోమీటర్ దూరం ఉన్నది? 25 కిలోమీటర్ దూరం ఉన్నది. 25 కిలోమీటర్ దూరంలో అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం వెళ్తారు. కానీ 2.5 కిలోమీటర్ దూరం ఉండబడే ఈ
ట్యాంక్ కాడికి వచ్చి ఆయన నివాళులర్పించడానికి కూడా మీరు మర్చిపోదు. అంటే దళితుడు కాబట్టి ఇవన్నీ అవమానాలు లేదా పక్క పెట్టాలు జరగకపోతే ఏ కారణం ఉన్నదో ఒకసారి చెప్పాల్సిందే వ్యక్తం. ఇప్పుడు ఆయన జీవిస్తున్నది ఎరవల్లి చౌరస్తా, ఎరవల్లిలో. ఆ ఎరవల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు వారం తిరిగినప్పుడు అది 2 విగ్రహాలు కనిపించింది. వారం తిరిగినప్పుడు 2 విగ్రహాలు కనిపించినాయి. అదే గాంధీ విగ్రహాన్ని దండేశ్వర కేసీఆర్ గారు అదే ఊళ్ళో అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు పెట్టి నడుచుకుంటూ వచ్చిన తెలుసుకొని మర్చిపోతాం ఆయన కోరుతాం. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు అనడానికి కారణం దళితుడు రాసిన రాజ్యాంగం ఇంతకాలం ఉండాలని చెప్పి అనుకోవడమే కదా. ఆయన దండయ్య కూడా అందులో భాగమే కదా. ఆయన ఎందుకు గౌరవించాలని చెప్పి ఆయన జయంతి ఉత్సవాలు కూడా అదే కదా. రాజశేఖర గారి విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం లేకుండా చేయడం అయితే రాజశేఖరమో తెలంగాణ వ్యతిరేకించాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమో తెలంగాణ వచ్చింది. కానీ అయినా దళితులు కాబట్టి ఆయన లేకుండా చేసిండు అని చెప్పి నేను అంటున్నాను. ఇది చాలా ఒకసారి ఆలోచించాల్సిన తెలంగాణ. మరి ఎందుకు ఏం కారణం, ఇంకేం కారణం? ఒకటి ఆయనకు నచ్చంది ఒకటి ఉన్నది. ఏం నచ్చంది? ఆయనకు నచ్చంది ఒకటి ఉన్నది. అది చెప్పే ముందు ఎవరి భుజం మీద బాగా పెట్టిండు. నిన్న దళితుల గురించి మాట్లాడిండు, 19% రిజర్వేషన్ గురించి మాట్లాడిండు. దీనికోసం రాజ్యాంగం కొత్త రాజ్యాంగం ఇస్తారట. మహిళల గురించి మాట్లాడిండు, మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు ఉండదా అని చెప్పి మాట్లాడిండు. అంటే మిమ్మల్ని కూడా అన్నారు ఎందుకు తీసుకొస్తున్న ప్రయత్నం చేసిన కూడా మేమైతే అప్రమత్తం ఉన్నాం. మేము అందరం మా భుజం మీద తుపాకు పెట్టి అవి వేస్తారని మాకు తెలుసు కాబట్టి మేము అప్రమత్తం ఉన్నాం. మీరు కూడా అప్రమత్తం ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను ఉదాహరణ తీసుకొస్తున్నాను. అట్లనే బీసీ జనగణన జరగలేదు అంతేనా? బీసీ జనగణన జరగాలని కూడా కొత్త రాజ్యాంగం రాయాలన్నాడు. నేను ఈ 3 అంటే బీసీల కోసమే కొత్త రాజ్యాంగం అంట, ఈ దేశంలో 50% మహిళలు కూడా కొత్త రాజ్యాంగం అంట, దళితుల రిజర్వేషన్ పెరగడం కోసం కొత్త రాజ్యాంగం అంట. అంటే ఎవరైనా చెప్తే మన రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కూడా మనకే మంచిదనే పద్ధతిలో. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు అవసరమే లేదు, కేసీఆర్ రాసే రాజ్యాంగం గొప్పదనే పద్ధతిలో అనిపించుకోవడానికి ఒక కుట్రాకుతంత్రాలు పన్నుతుండడానికి ఇది సాక్ష్యం చెప్తూ మీ అన్నగా ఆ సాక్ష్యాల పరంగా కేసీఆర్ గారికి సోయి లేకుండా మాట్లాడిన అనేసి కూడా మళ్ళా గుర్తొస్తుంది. నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి. ఉంటాయా? అవును. నీకు ఏ రాజ్యాంగం మారకుండానే, ఏ కొత్త రాజ్యాంగం రాయకుండానే ఇక్కడ ఎస్సీలకు 19% రిజర్వేషన్ అమలు చేసే రైట్ నీకు ఉంది కదా. ఎస్సీల జనాభా ఎంతో దాని ప్రకారంగా రిజర్వేషన్ ఆయా రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం ఉన్నది కదా. లేకపోతే నీకు సోయి లేకపోతే నీకు సోయి రావడానికి నేను గుర్తు చేస్తున్నా. నీకు సోయి లేకపోతే నీకు సోయి రావడానికి గుర్తు చేస్తున్నా. దేశంలో కేంద్రం దేశం మొత్తం మీద ఉండబడే జనాభా లెక్క కట్టి రిజర్వేషన్ ప్రక్రియ కేంద్రం ఇస్తుంటారు. కానీ ఆయా రాష్ట్రాల జనాభా అన్ని రాష్ట్రాలు ఒకే తీరు ఉండదు కదా. ఆయా రాష్ట్రాల జనాభా అన్ని రాష్ట్రాలు ఒకే పర్సెంటేజ్ ఉండదు కదా. జాబితా ఉండదు, జనాభా కూడా ఒకే ఉండదు కదా. మరి నేను సోయిలేని కేసీఆర్కి అదే ఈ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మీ జనాభా ఎంతో దాని ప్రకారం అమలు చేసుకోండి చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు చాలా రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా జనాభాతో అమలు చేసుకుంటారు కదా. సాక్ష్యం చెప్తున్నది కూడా ఓకే. ఒక రాష్ట్రంలో 5% ఉన్నారు ఎస్సీలు, అలా 10% ఇవ్వలేదు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఒక రాష్ట్రంలో 20% ఉన్నారు, వాళ్ళని 15% కుదించారు కదా. మరి ఈ రాష్ట్రంలో నువ్వు అంటుందే 19% ఉన్నారు ఒప్పుకుంటున్నావు కదా. ఈ దేశంలో 19% లేనప్పుడు నీ సమగ్ర సర్వే ప్రకారం 19 అయినప్పుడు నువ్వు అమలు చేసింది 19 కదా. నీకు అధికారం ఉంది కదా, రాజ్యాంగం ఇచ్చింది కదా. నీకు రాజ్యాంగం ఇచ్చిన మాకు రిజర్వేషన్లు పెంచడానికే నీకు మనసు రాలేదు కానీ, నీకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ మాయిదాలు పెంచడానికే మనసు రాలేదు కానీ, మనసులో పెంచుకోవడానికి సాక్ష్యం చెప్తున్నా. చదువుగా వినాల్సిందిగా నా మీడియా సోదరులందరికీ గుర్తు చేస్తున్నాను. ఇగో హర్యానాలో నువ్వు 19 అన్నావు కదా. హర్యానాలో మా ఎస్సీల జనాభా 20%. అంటే 20% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయిగా. ఆపిందా ఎవరైనా? రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? రెండోది, హిమాచల్ ప్రదేశ్ లో ఎస్సీల జనాభా 25% ఉన్నదా. మరి 20% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. అక్కడ రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? అమలు జరుగుతున్నాయి కదా. నువ్వు 19 గురించే మాట్లాడావు. ఇక్కడ 19 రిజర్వేషన్ 2% రిజర్వేషన్ అమలు చేస్తలేవు. వీడు అమలు చేస్తలేవు. కానీ 19 కంటే మించిన రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా.
అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాళ్ళు ఉపయోగించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఎస్సీల అభివృద్ధి కోసం న్యాయబద్ధంగా పాటుపడుతున్నది అంతమంది సాక్ష్యమే కదా ఇది. అంతేకాదు మన పక్క రాష్ట్రమైన ఒడిశా 16% ఉంటే 16% ఇస్తున్నారు కదా. మన పక్క రాష్ట్రం ఉన్న ఒడిశా 16% ఉంటే 16% ఇస్తున్నారు కదా. పాండిచేరిలో 16 ఉంటే 16 ఇస్తున్నారు కదా. పంజాబ్ లో ఏ రాష్ట్రంలో పంజాబ్ లో ఎస్సీల జనాభా 29% ఉంటే ఎస్సీలకు 29% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కదా. అక్కడ ఏ కేంద్రం జోక్యం చేసుకొని ఒక ఎస్సీలకి 29 ఎంతమంది ఎత్తామని అంటలేదు కదా. లేదా ఏ రాజ్యాంగం జోక్యం చేసుకుంటే రద్దు చేయలేదు కదా. రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు మాత్రం అమలు జరుగుతున్నాయి కదా. పంజాబ్ 29% అమలు జరుగుతున్నాయి కదా. తమిళనాడులో ఎస్సీల జనాభా 18 కదా, మరి 18% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. తమిళనాడులో 18% జనాభా ఉంటే 18% అమలు జరుగుతున్నాయి కదా. త్రిపురలో 17% ఉంటే 17% అమలు జరుగుతున్నాయి కదా. ఉత్తరప్రదేశ్ లో 22% ఉంటే 22% అమలు జరుగుతుంది కదా. 22% అమలు జరుగుతుంది కదా. మరి ఇక్కడ నీ సమగ్ర సర్వే ప్రకారమే నువ్వు చెప్పిన దాని ప్రకారమే 18 పైగా నువ్వు జనాభా ఉందని చెప్పి సమగ్ర సర్వే చెప్పింది కదా. ఎస్సీలని 18 పైగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది కదా. జనాభా చెప్పింది కదా. అంటే 10% రావాలి కదా. నువ్వు అందరికీ 10% అమలు జరగాలి కదా. 15 అమలు చెప్తున్నావు. దీనికి ఏ కొత్త రాజ్యం అవసరం చెప్తున్నావు? ఏ కొత్త రాజ్యం అవసరం చెప్తున్నావు? ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 14% రిజర్వేషన్ ఉన్నాయి. 14% రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ప్రాంతున్నది. కానీ మళ్ళీ 14% మించి జనాభా అని చెప్పి ఆయన లెక్క తీసినప్పుడు అది 15% వచ్చింది. మరి ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక పర్సెంటేజ్ పెరిగితే 15% అయింది కదా. అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కదా, నువ్వు ముఖ్యమంత్రి